అందరికీ నమస్కారం. నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టిపొట్ల మధుసూదన శర్మని. కిడ్నీ స్టోన్స్కి చక్కటి గృహ వైద్యం అనేటువంటి అంశాన్ని గురించి మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఈ మధ్యకాలంలో కిడ్నీ స్టోన్స్ సమస్య విపరీతంగా పెరిగిపోతుంది మన నాగరిక సమాజంలో. దీనికి 1,00,000 కారణాలు. సర్వసాధారణంగా మనం కిడ్నీ స్టోన్స్ అని చెప్పబడేటువంటి ఈ యొక్క స్టోన్స్ మూత్ర వ్యవస్థలో, అంటే కిడ్నీస్లో కానీ లేకపోతే కిడ్నీస్ నుంచి మూత్రాశయం వరకు ఉండేటువంటి ఆ యొక్క ట్యూబ్స్లో కానీ మూత్రాశయంలో కానీ ఎక్కడ రాళ్ళు ఉన్నప్పటికీ సర్వసాధారణంగా కిడ్నీ స్టోన్స్ అనేటువంటి పేరుతోనే పిలుస్తూ ఉంటాం. ఈ కిడ్నీ స్టోన్స్ ఒకటి ఉండవచ్చు, 2 ఉండవచ్చు, అనేకం ఉండవచ్చు. అదేవిధంగా ఒకవైపు ఉండవచ్చు, లేకపోతే 2 వైపులు ఉండవచ్చు. ఇది ఈ విధంగా ఎలాగైనా ఉండవచ్చు. ఆ కిడ్నీ స్టోన్స్ యొక్క కండిషన్ బట్టి కొన్ని సందర్భాల్లో నొప్పి ఉండవచ్చు, కొన్ని సందర్భాల్లో నొప్పి లేకుండా కూడా ఉండవచ్చు. ఈ కిడ్నీ స్టోన్స్ సమస్యను తగ్గించుకునేందుకు ఎలాంటి మన ఔషధాన్ని వాడుకోవాలంటే, ఒక 30 ml ముల్లంగి గడ్డల రసం తీసుకోవాలి. అంటే ఒక పూటకి 30 ml ముల్లంగి గడ్డల రసం, అంటే ఉదయం 30 ml ముల్లంగి గడ్డల రసం తీసుకోవాలి. సాయంత్రం కూడా 5 నుంచి 7 గంటల మధ్యలో, అంటే ఆహారానికి ముందు మళ్ళీ ఒక 30 ml ముల్లంగి గడ్డల రసం తీసుకోవాలి. అంటే ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి, పూటకి 30 ml ముల్లంగి గడ్డల రసంలో ఒకటి ఎలాచి, ఏలకులు తెలుసు కదా, ఏలకులు ఒక ఏలకు తీసుకొని దంచేసేసి పై పెచ్చు తీసేసి లోపల విత్తనాలు బాగా మెత్తగా చేసేసి ఆ పొడిని అందులో కలిపేసేయాలి. అదేవిధంగా తేనె వాడదైనటువంటి వాళ్ళందరూ కూడా ఒక టీ స్పూను తేనె కలిపేసేయాలి. ఈ విధంగా ఈ యొక్క ముల్లంగి గడ్డల రసంలో ఎలాచి తేనె కలిపేసేసి ఉదయం పూట సేవించాలి. సాయంత్రం పూట కూడా ఇదే పద్ధతిలో ఎలాచి తేనె కలిపి సేవించాలి. ఈ విధంగా క్రమం తప్పకుండా రోజు 2 సార్లు ఈ యొక్క ఔషధాన్ని ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల సమర్థవంతమైనటువంటి ఫలితాలు ఆశించినటువంటి పద్ధతిలో చాలా త్వరగా కలిగేందుకు అవకాశం ఏర్పడుతుంది.